హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాం. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువైన జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు చక్కగా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. మధ్యాహ్నం పూట ఎంతో చక్కగా ధ్యానంతో పాటు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం నిన్న డే 1 కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు డే 2 లోకి వచ్చాం మాస్టర్స్. చక్కటి బుక్ మరణాంతర జీవితం. జీవితం అనేది ఎలా ఉంటుంది మరణం తర్వాత, ఆ మరణాంతర జీవితం ఒక జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఈ మరణించక ముందు ఉన్న జీవితంలో స్పష్టమైన జ్ఞానంతో జీవించేలాగా చక్కటి బుక్ ఒక జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో లతా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం గారు కూడా ఆత్మీయ ప్రణామాలు. అలాగే ఈ బుక్ రాసిన వాళ్లకు, తర్వాత ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. ఓకే మేడం. డోలోరిస్ కెన్నాన్ ఆమె అన్నమాట ట్రాన్స్లేషన్ చేసింది రేవతి దేవి. మరణాంతర జీవితం, బిట్వీన్ డెత్ అండ్ లైఫ్. మరణాంతర అంటే మరణానికి ముందు, ఆ తర్వాత. ఓకే మేడం. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, ఆ మేడం అంటే హిప్నటైజ్ చేసేది అనమాట. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అని చెప్పుకున్నాం కదా. ఏ విధంగా అయితే మనకు స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, మనం ఏమనుకుంటాము, స్థూల శరీరం నుంచి అన్ని బంధాల నుంచి ఇది శాశ్వతం అని అనుకుంటాము. కానీ ఎప్పుడైతే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడిందో ఆ కింద చూసుకునే వరకు అన్ని బంధాలే, అన్ని కష్టాలే. అందుకని సూక్ష్మ శరీరం ఏమంటది, కిందికి పోను పోను ఉంటుంది అనమాట. కానీ ఇక కర్మబంధం అంతే కదా, కర్మలు కొంతవరకే, మళ్ళీ తప్పి అయిపోయినాక మళ్ళీ భూమి మీద జన్మలు తీసుకోవాల్సిందే. అలాగే ఆమె చెప్తున్నారు ఏంటి, డోలోరిస్, మనుషులు తమ నుంచి బాధను, అంటే బాధ నుంచి తమను విడదీయగలరా. బాధ అనేది మనసుకు, నొప్పి అనేది శరీరానికి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మనుషులు తమ నుంచి బాధను విడదీయగలరా అంటే ఆమె రిగ్రెస్ చెప్తుందన్నమాట. వాళ్ళు కోరుకుంటే తప్పకుండా చేయగలరు. అంటే మనం ఏమన్నా అనుకుంటే చేయగలుగుతాము, కానీ వాళ్ళెవ్వరూ అలా అనుకోరు. వాళ్లకు సానుభూతి కావాలి, స్వయంగా శిక్షించబడుతున్నామన్న తృప్తి కావాలి. సానుభూతి అంటే అయ్యో నువ్వు ఇట్లనా అట్లా ఇట్లా అని మనం అనుకుంటాం కదా, అవి మనుషులు ఎక్కువగా ఇష్టపడతారంట. స్వయంగా శిక్షింపబడుతున్నామన్న తృప్తి కావాలి అంటే మేము ఈ విధంగా చేసినాం కదా, మాకు కార్యం ఇవి ఈ విధంగా అవ్వాల్సిందే అని అనుకుంటామంట. అటువంటి ఆలోచనలు చాలా ఉంటాయి. ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తారు. కొంత సమయం కేటాయించగలిగితే అందరూ, ప్రతి ఒక్కళ్ళు అలా చేయగలరు. ఈ సులభమైన విధానాలు మీరు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మరు. వాళ్ళకి ఏదో స్వంత విధానం ఉంటుంది కదా, వాళ్ళు దానిని స్వంతంగా చిత్రించుకున్నప్పుడే నమ్ముతారు. అది పాఠంలో ఓ భాగమే. అంటే ఏదైనా సరే భూమి మీదకి వచ్చినామంటే మనం దాని నుంచి నేర్చుకోవాల్సిందే. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికే భూమి మీదకి వచ్చాము అని చెప్తున్నారు. డోలోరిస్, చనిపోవడం అంటే మనుషులు చాలా భయపడతారు. అసలు మరణిస్తే ఎలా ఉంటుందో చెప్పండి ఆమె అడుగుతుందన్నమాట. చావు అనే వరకే చాలా మంది భయపడతారు కదా, అసలు చావు అంటే ఏంటి అంటే ఆమె రిగ్రెస్ చెప్తుంది. అదా, సరే వినండి. నేను శరీరంలో ఉన్నప్పుడు చాలా భారంగా అనిపించేది. ఆమె చెప్తుందన్నమాట, శరీరంలో ఆ విధంగా ఉన్నప్పుడు ఆమెకు చాలా బాధగా, భారం అంటే అంత పెయిన్ అంతా అనమాట, అంటే అందరిని మోసేది అనేటట్టుగా అది నన్ను లాగుతూ ఉన్నట్లుండి చాలా అసౌకర్యంగా ఉండేది. కానీ మరణంలో బరువంతా తీసేసినట్లు హాయిగా విశ్రాంతిగా ఉంది. ఆ మరణంలో ఎప్పుడైతే మరణిస్తామో అదంతా వెళ్ళిపోయి బాహ్యానికి సంబంధించిందంతా వెళ్ళిపోతుంది కదా, కాబట్టి వెళ్ళిపోయి హాయిగా బాగుందంట. మనుషులంతా సమస్యలను తమ చుట్టూ మోస్తున్నారు. వీటన్నింటినీ చుట్టుకొని ఉండటం వల్ల మరింత భారంగా కనిపిస్తున్నారు.
మరణించినప్పుడు ఇవన్నీ కిటికీలో నుంచి విసిరివేసినట్లు హాయిగా ఉంటుంది. అది ఒక పరివర్తన. పరివర్తన అంటే మార్పు అన్నమాట. మార్పు. డోలోరిస్ మనుషులకు ఏం ఊహించాలో తెలియకపోవటం వలన వాళ్ళు ఎక్కువగా భయపడుతుంటారు అనుకుంటాను. రిగ్రెసివ్ అవును, తెలియని దాని గురించి వాళ్ళు భయపడతారు. వాళ్ళకు కొంచెం విశ్వాసం నమ్మకం ఉండాలి. అంటే ఎప్పుడైతే ఇది ఏదైతే మనకు తెలియకుండా ఉంటుందో దాని గురించి మనిషికి భయం అనేది సహజంగా ఉంటుంది. దాని మీద విశ్వాసం నమ్మకం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు అందరూ, అందరికీ దాని మీద ఉంటుందా? ఎవరైతే దాన్ని నమ్మి దాన్ని చేసినారో విశ్వాసం ఉంచినారో వాళ్ళకి తెలుస్తుంది ధ్యానం అంటే ఏంటో. అందరికీ అన్ని కాదు కదా. డోలోరిస్ ఎవరైనా మరణించినప్పుడు ఏమవుతుంది? రిగ్రెసివ్ ఏముంది, చక్కగా పైకి లేస్తారు, శరీరాన్ని వదిలేస్తారు, ఇక్కడకు ఈ కాంతిలోకి పైకి వస్తారు, కాంతిలోక వాసుల్లోకి కలిసిపోతారు అని చెప్తున్నారు. డోలోరిస్ అక్కడ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? రిగ్రెసివ్ అన్ని విషయాలలోనూ పరిపూర్ణత సాధిస్తాం. శరీరం ఎప్పుడైతే వదిలేసి పైకి వెళ్ళిపోతారో అప్పుడు అన్ని విషయాల్లోని పరిపూర్ణత సాధిస్తాం. డోలోరిస్ కాంతి నుంచి దూరంగా వెళ్ళవలసి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? కాంతిలోక వాసులకైతే పరిపూర్ణత ఉంటుంది. తర్వాత కాంతి నుంచి దూరంగా వెళ్తే ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ వెనక్కు భూమిపైకే. అయిపోయా కాంతిలోక వాసుల్లో ఉండి 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 మళ్ళీ తర్వాత భూమిపైకి. ఎవరైనా సరే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. అంటే ఎవరైనా సరే ఎటువంటి మహానుభావులు గాని ఎటువంటి గురువులు గాని ఎవరైనా సరే దేహం వదిలేసినారంటే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. కానీ జ్ఞానము ఎప్పుడైతే జ్ఞానాన్ని సంతరించుకుంటారో అప్పుడు అవసరం లేదు, వాళ్ళు రావాలి. అందుకని వాళ్ళని కారణ జన్ములు అంటారు. కారణ జన్ములు అంటే ఒక కారణంతో భూమి మీదకి రావడం, అదంతా చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ వెనక్కు భూమిపైకే అని రిగ్రెస్ చెప్తుంది. డోలోరిస్ ఇటువంటి సమయంలో నేను మీతో మాట్లాడడం అనేది అసాధారణంగా ఉంది. రిగ్రెసి కానీ సమయం అనే దానికి అర్థమే లేదు. ఈ తలంలో సమయం అనేది లేనే లేదు, అంతా ఒక్కటే సమయం. చూడండి, మన భూమి మీదనే సమయము టైము అవన్నీ ఉండేది కానీ అక్కడ ఈ శరీరాన్ని వదిలిపోయిన తర్వాత అక్కడ సమయం అనేది లేనే లేదు అని చెప్తున్నారు. రిగ్రెసివ్ డోలోరిస్ మేము వేరే సమయంలో వేరే తలం నుంచి మాట్లాడటం మీకు ఇబ్బందిగా ఉందా? రిగ్రెసివ్ ఎందుకు ఉంటుంది? డోలోరిస్ ఆహా, నేను అలా ఉంటుంది అనుకున్నాను, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులే. రిగ్రెసివ్ ఆ విషయం నాకంటే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్లు నాకు అనిపిస్తుంది. మరొక ఉదాహరణ అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ ఉన్నారనమాట. ఈ సంఘటన 9 సంవత్సరముల వయస్సులో మరణించిన ఒక పాపకు సంబంధించినది. 1800వ సంవత్సరము చివరలో ఆ పాఠశాల వినోదయాత్రలో స్వారీ చేస్తుండగా నేను సంభాషణ ప్రారంభించాను. వినోదయాత్రా స్థలం దగ్గర ఒక కొలను ఉంది. ఈమె తప్ప మిగిలిన వాళ్ళందరూ దాంట్లో ఈత కొడుతున్నారు. ఆమెకు నీళ్ళంటే భయం, ఈత బాగా రాదు. కానీ మిగిలిన పిల్లలకు ఆ సంగతి తెలిస్తే ఏడిపిస్తారనే భయంతో ఆ విషయం వాళ్లకు తెలియకూడదు అనుకుంది. కొంతమంది చేపలు పడుతూ ఉండటంతో తాను కూడా చేపలు పడుతున్నట్లు నటించాలని అనుకుంది. అట్లా చేస్తే తనకు ఈత రాదని ఎవరు గుర్తించలేరు అని అనుకుంది. ఆ విషయంలో ఆమె నిజంగా చాలా విచారించటం వల్ల స్వారీని కూడా ఆనందించలేకపోయింది. ఆమెను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఏమైంది అని అడిగాను. ఆమెకు ఇది ఫాస్ట్ రిక్రియేషన్ చేస్తుంది అనమాట. ఆమెను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఏమైంది అని అడిగాను. ఆమె ఆనందంతో నేనక్కడ లేనే లేను, నేను కాంతిలో ఉన్నాను అని చెప్పింది. నాకు ఆశ్చర్యం అనిపించి ఏం జరిగింది అని అడిగాను. రిగ్రెసివ్ విచారంగా నేను ఈదలేను, నా చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి, నా హృదయం మండినట్లయింది, నేను వెంటనే వెలుగులోకి వచ్చేశాను, ఇక నేను ఏ విషయమూ పట్టించుకోలేదు. డోలోరిస్ అంటే ఆ కొలను నువ్వు అనుకున్న దానికంటే లోతుగా ఉందా? రిగ్రెసి కొలను లోతుగా ఉందని నేను అనుకోవటం లేదు, నేను నిజంగా భయపడ్డాను, నా మోకాళ్ళు ముడుచుకున్నట్లు అనిపించి లేవలేకపోయాను, నాలో భయం పెరిగింది అంతే. ఎప్పుడైతే మనకు భయం అనిపిస్తుందో వెంటనే ఏ పనైనా చేయలేకపోతాం అన్నమాట. డోలోరిస్ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? రిగ్రెసి వాళ్ళంతా పనులు చేస్తున్నారు, తాము చేయవలసిన దానిని త్వరగా పూర్తి చేయవలసినట్లు పనుల్లో మునిగిపోయి ఉన్నారు. నేను ప్రతి విషయాన్ని గమనిస్తూ
అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. డోలోరిస్, ఈ ప్రదేశాలకు ఇదివరకు ఎప్పుడైనా వచ్చినట్లు అనుకుంటున్నావా? రిగ్రెసివ్, ఆ పరిచిత ప్రదేశం లాగానే ఉంది. అంటే ఆ ప్రదేశం అంతా చూసినట్లే ఉంది. మనం అనుకుంటాం కదా, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయ్యో ఇక్కడ చూసినట్టుంది, ఎప్పుడో వచ్చినట్టున్నాను అనుకుంటాం కదా, ఆ విధంగా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ నేను మళ్ళీ వెనక్కు వెళ్ళాలి. నేను భయాన్ని అధిగమించాలి. భయాన్ని మనం మోస్తే అది మనసును స్తంభింప చేస్తుంది. ఎప్పుడైతే మనము భయపడతామో మనసు లోపలికి మనసు మనల్ని లాగేస్తుందంట. అందుకనే మనసుకు సంబంధించింది కదా భయం అనేది, మనసుకు సంబంధించింది కాబట్టి ఎప్పుడైతే మనకు భయం అనేది వస్తుందో అప్పుడు మనసు అనేది మనల్ని లాగుతుంది అని చెప్తున్నాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయని నేను నిజంగా అనుకోను. నా భయం వల్ల నాకు అది రెట్టింపు లోతుగా అనిపించింది. భయపడడం కంటే నీచమైన విషయం ఇంకొకటి లేదు. ఈసారి ఆమె స్వరంలో పెద్దరికం ధ్వనించింది. భయం మనిషి మనస్సులో ఉన్న ఓ పెద్ద భూతం. భయం అనేది మనసులో ఉన్న ఓ పెద్ద భూతం. అంటే అప్పుడు ఒకసారి మా ఇంట్లో కూడా ఒకసారి ఇంట్లో ధ్యానం జరిగింది. ధ్యానం జరిగినప్పుడు ఒక హెడ్ మాస్టర్, స్కూల్లో హెడ్ మాస్టర్ ఆమె వచ్చిందనమాట, ధ్యానానికి వచ్చింది. వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు మా ఇంట్లో ఒకటి ఏదో కనిపించిందండి. ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా రాలేదు, ధ్యానానికి రాలేకుంటే నేను అడిగాను, ఏంటి మళ్ళీ ఆ మేడం రాలేదు అంటే, ఏమో మేడం చెప్పినా రాలేదంటే, నేను చెప్తున్నాను చెప్పండి, మళ్ళీ ఒకసారి ఆమెను రమ్మనండి ధ్యానానికి అంటే మరుసటి రోజు ఆమె వచ్చింది. సరే, మామూలుగా ఎప్పట్లాగా వచ్చి ఇంకా కూర్చోయింది ధ్యానానికి. బాగా కూర్చోయింది, గంట సేపు కూర్చోయింది, అంతా అయిపోయింది. లేచిన తర్వాత అడిగాను, ఏంటి ఏమి ఎందుకు రాలేదు అంటే, మేడం నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక పెద్ద దెయ్యం కనిపించింది, ధ్యానంలో అనిపించింది. నాకు భయం వేసింది. మేడం వాళ్ళ ఇంట్లో దెయ్యం ఉంది, అందుకని నేను వద్దబ్బా మేడం వాళ్ళ ఇంట్లో దెయ్యం ఉంది అందుకని నేను ధ్యానానికి పోను అని అనుకుని రాలేదంట. సరే మరి ఇప్పుడు కూర్చున్నావు కదా, మళ్ళీ ఆ దెయ్యం వచ్చిందంటే, లేదు మేడం దెయ్యం లేదు ఏం లేదు, ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉంది అని చెప్తే, అప్పుడు నేను చెప్పాను, కాదు మన మనస్సు ధ్యానానికి కూర్చొనివ్వదు, ఆ విధంగా మనలను భయపెడుతుంది. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈమె డోలోరిస్ చెప్తుంది కదా, ఆమె చేస్తూ మన మనస్సు అనేది మంచి పనులకు చేయనీయదు, అడ్డుపడుతుంది, కాబట్టి అది లాగేస్తుంది. మరి ఇప్పుడు కూర్చున్నావు ఏమైంది? నువ్వు అదే రాకుండా ఉంటే అలాగే అబ్బా అదే ఉందని దాంట్లోనే పడిపోయి అసలు సాధన చెయ్యవు కదా నువ్వు. ఇప్పుడు చేశావు కదా అంటే, కరెక్టే మేడం నాకు తెలియక భయమై రాలేదు, ఇప్పటి నుంచి నేను వస్తానని ఆమె బాగా వచ్చింది, కంటిన్యూగా వచ్చింది. తర్వాత ఒక పిరమిడ్ కట్టింది, సార్తో ఓపెన్ చేయించింది. ఎంత హై లెవెల్ గా వెళ్ళింది ఆమె. అంటే చూడండి, ఏ విధంగా అంటే ధ్యానం మీద నమ్మకం, విశ్వాసము ఎప్పుడైతే ఉంచుతామో ఉంటాయి. నాకు కూడా ఫస్ట్ లో ధ్యానంలో కూర్చున్నప్పుడు అంత వికారంగా, ఎంత వికారంగా అంటే అంత వికారమైన రూపాలు కనిపించింది. ఎంత అంటే ఇంకా వాటిని చూస్తేనే కడుపులో తిప్పుతుంది, అంత వికారంగా. సరే ఏంటి ఈ రూపాలు ఇవేనా, చూద్దాం ఎంతవరకు ఇది చేస్తాయి అని నేను అలాగే కూర్చున్నాను. కాసేపటికి ఆ రూపాలన్నీ వెళ్ళిపోయి మంచిగా అందమైన వాళ్ళలాగా కనిపించాను, దేవతల్లాగా. అంటే ఒక ఇవి ఉంటాయి కదా మంచిగా అందంగా, అప్పుడు కనిపించి అవి చెప్తున్నాయి అనమాట, మేము మిమ్మల్ని భయపెట్టడానికి వచ్చాము, ఎప్పుడైతే మీరు భయాన్ని మీరు జయిస్తారో మేము తిరిగి మా రూపాలను సంతరించుకుంటాము. ఈ భయం కానీ కోపం కానీ ఇవన్నీ మనసుకు సంబంధించినటివి. మనసు అంటే కూడా చెడ్డది కాదు, మనం ఆ విధంగా తయారు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఆ మనసును కూడా ఆత్మ వైపుకు తిప్పాలి. బుద్ధి నుంచి ఆత్మ వైపుకు తిప్పితే ఆ మనసుకున్న శక్తి ఆత్మ వైపు వెళ్ళి ఇంకా ఎంతో పవర్ఫుల్ గా తయారవుతుంది. మనశ్శాంతి వస్తుంది. అశాంతిగా ఉన్న మనస్సు పరమశాంతిని అందుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాను. ఏంటి అంటే, నేను భయాన్ని అధిగమించాలి, భయాన్ని మనం మోస్తే అది మనసును స్తంభింపజేస్తుంది అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళనీయదనమాట, పట్టుకొని కూర్చుంటుంది దాన్ని గట్టిగా. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయని నిజంగా నేను అనుకోను. నా భయం వల్ల అది నాకు రెట్టింపు లోతుగా అనిపించింది. భయపడడం కంటే నీచమైన విషయం ఇంకొకటి లేదు. అందుకనే ధ్యానులు భయపడకూడదు అని చెప్తారు మన సారు గాని, ధ్యానంలో హాస్టల్కి వచ్చిన మాస్టర్స్ కానీ కూడా ఏం చెప్తారంటే, ధ్యానం చేసే వాళ్ళు ఎప్పుడు భయపడకూడదు. భయం ఉన్నావు అంటే
ఇంకా ధ్యానంలో ఎదగలేదు. సరే ఆ భయం నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని ఒక క్వశ్చన్ వేసుకుంటే నిదానంగా దానికే ఆన్సర్ వస్తుంది. లేదు ఆన్సర్ రాలేదు చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా మనం దాన్ని జయిస్తాము అని చెప్తున్నాం. ఈసారి ఆమె స్వరంలో పెద్దరికం ధ్వనించింది. భయం మనిషి మనసులో ఉన్న ఓ పెద్ద భూతం. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినది సేమ్ కరెక్ట్ గా అయింది చూడండి. భయం మనిషి మనసులో ఉన్న ఓ పెద్ద భూతం. భయం భూమిపైన మాత్రమే ప్రభావం చూపుతుంది. భూమిపైన మాత్రమే, ఈ భూమి మీద మాత్రమే అవన్నీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మీదనే ప్రభావం చూపిస్తాయి. అది దాటిన వాళ్ళని ఎవరినైనా వాటి ప్రభావం ఉండదు అని చెప్తున్నారు. అది మనస్సులోని చీకటే. చీకటి అంటే చీకటి దేని కనిపించిందంటే చీకటి. చైతన్యం లేదా ఆత్మపై దాని ప్రభావం ఏది లేదు. చూడండి, చైతన్యం లేదా ఆత్మపై దాని ప్రభావం ఏమీ లేదు. ఎవరి మనస్సుది ఉండదు. ఎందుకంటే ఒక చైతన్యం కదా, నువ్వు సచ్చిదానంద స్వరూపుడి కదా, చైతన్య స్వరూపుడి, ఆత్మవు. అంటే శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మవు. కాబట్టి ఆ మనసు యొక్క ప్రభావం ఈ చైతన్యం మీద ఆత్మ మీద ఉండవు అని చెప్తున్నారు. డోలోరీస్, భయపడే విషయాలు ఉంటాయి అని అనుకోవటం వల్ల మాత్రమే మనుషులు భయపడుతున్నారు అనుకుంటున్నారా అని అడుగుతుంది రిగ్రెసి. అవును, ఆ విషయాలు కూడా మీకు మీరుగానే తెచ్చుకుంటున్నారు. అంటే మనమే అన్ని ఉంటున్నాం అనమాట. ఆలోచనే శక్తి. అది సృజనాత్మకతను కలిగి ఉంటుంది, సృష్టి ఇస్తుంది. ఎదుటి వాళ్ళు భయపడితే మనకు చాలా హాస్యాస్పదంగాను వింతగాను ఉంటుంది. వాళ్ళతో మనం దాంట్లో దాంట్లో ఏముంది, మీరు ఊరికే భయపడతారు అంటాం. కానీ అదే స్వంత విషయమైతే అది చాలా గాఢమైనది, వ్యక్తిగతమైనది అయి ఎంతో సన్నిహితంగా మిమ్మల్ని చుట్టుముడుతుంది. అంటే మనం ఒకరి చెప్పేటప్పుడు ఊరికి తేలిగ్గా అట్లా అంత భయపడుతున్నావా, అంత భయం ఎందుకు అని చెప్తాం. కానీ అది మన వరకు వచ్చేటప్పటికే మనం దాంట్లో నుంచి బయటికి వెళ్ళలేము. అది మనల్ని చుట్టుముడుతుంది. ఎదుటి వాళ్ళ భయాలను గమనించి వాటిని అర్థం చేసుకొని వారికి సహాయం చేస్తే ఎక్కడో ఓ చోట ఆ భయాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని నేను అనుకున్నాను. అంటే చేతనైనంత సహాయం ఎదుటి వాళ్ళకు చేస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా. ఇట్లా జ్ఞానం పంచడం వల్ల, ధ్యానం చెప్పడం వల్ల, సేవ చేయడం వల్ల, అంటే ఏ సేవ అయినా కానీ అది నీకు హ్యాపీగా ఉండాలి, ఇతరులకు కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడు అట్లా ఉన్నప్పుడే అది కరెక్ట్. నీకు బాధగా ఉండి ఇతరులకు బాధగా ఉంటే అది కాదు, దాని నుంచి పక్కకు తొలగాలి అని చెప్తున్నాను. డోలోరిస్, ఇది చాలా సముచితమైన అభిప్రాయం. అంటే కరెక్ట్, ఈ అభిప్రాయం కరెక్ట్. మనుషులకున్న అతిపెద్ద భయాలలో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? అది మృత్యు భయం. అంటే ప్రతి మనిషికి మృత్యువు అంటే చావు అంటే భయం అని చెప్తున్నాను. రిగ్రెసి, అది అంత బాధాకరమైనది కాదు ఆమె చెప్తుంది. ఎందుకంటే ఆమెను ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలో వెళ్ళిపోయింది కదా, కాబట్టి ఆమె సూక్ష్మ శరీరంతో మాట్లాడుతుంది. అందుకని చెప్తుంది అది అంత బాధాకరమైనది కాదు. నేను చేయగలిగిన అతి తేలికైన పని అదే. మృత్యువు అన్ని గందరగోళాలకు చివరి తీరం. గందరగోళాలు ఎక్కడుంటాయి? మన మనసులోనే కదా గందరగోళాలు. శ్వాస ఉన్నప్పుడే కదా, శ్వాస పోతే ఏమి ఉండవు కదా. కాబట్టి అది ఏది, మృత్యు అనేది చివరి తీరం. ఎప్పటి వరకు అంటే మీరు మళ్ళీ జీవితం మొదలు పెట్టే వరకు. ఆ తర్వాత మళ్ళీ గందరగోళమే. మళ్ళీ సర్కిల్ అనేది తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. ఎంత పైకి ఉన్నవాడు కూడా మళ్ళీ కింద తిరిగి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాల్సిందే. కాకపోతే ఒక జ్ఞాని ఏమైతుందంటే ఎక్కువ జన్మలు తీసుకోడు. ఎందుకు? జ్ఞానంతో ఉంటాడు. చెప్పారు కదా ప్రతిసారు, నువ్వు జ్ఞానంతో ఉన్నప్పుడు ఎవరిని కూడా బాధించడం జరగదు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మను అంటే ఆ పరమాత్మునే అంతటా చూస్తావు. కాబట్టి ఎవరిని ఎక్కువగా బాధ పెట్టలేవు అని చెప్తున్నావు. డోలోరిస్, అలా అయితే మనుషులు మళ్ళీ మళ్ళీ వెనక్కు తిరిగి ఈ భూమిపైకి ఎందుకు వస్తున్నారు? రిగ్రెసివ్, మీ పరివర్తనాన్ని మీరు పూర్తి చేసుకోవాలి కదా. అన్ని విషయాలు తెలుసుకొని అన్నింటినీ అధిగమించిన తర్వాతే పరిపూర్ణతను సాధించి అనంతత్వంలోకి అడుగు పెట్టగలరు. అంటే మనుషులు నేర్చుకోవడానికి వస్తారనమాట భూమికి. ఎప్పుడైతే నేర్చుకొని అనంతంగా వెళ్ళిపోతారు. డోలోరిస్, చాలా పెద్ద కార్యక్రమం అది. సమస్తము తెలుసుకోవడం అన్నది సమయం కూడా తీసుకునేటట్లుందిగా.
రిగ్రెసి అవును, ఒక్కోసారి చాలా నిస్తేజకరంగా ఉంటుంది. అంతే కదా మరి. అబ్బా ఒకసారి అంటే అబ్బా ఎన్నిసార్లు చేసినా ఇదేదేనా, విసుగొస్తుంది, చేయబుద్ధి కావడం లేదు అని ఎన్నో ఎన్నో అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. రిగ్రెసి డోలోరిస్ చాలా ఎక్కువ సమయం కూడా తీసుకునేటట్టుంది కదా. అవును. రిగ్రెసి కానీ నేను ఉన్న చోటు నుంచి చూస్తే అది చాలా అల్పంగానే అనిపిస్తుంది నాకు. నేను ప్రస్తుతం అదుపులోనే ఉన్నాను. ఉదాహరణకు నేను భయాన్ని అర్థం చేసుకున్నాను. దాంతో పాటు నా ఆలోచన విధానాన్ని అవగతం చేసుకున్నాను. అంటే భయాన్ని అర్థం చేసుకోవడం అంటే భయం అనేది ఎవరికి కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అంటే వాళ్ళను చూసుకోవడం. అందుకనే ధ్యానం అనేది ఏమి అంటే నిన్ను నువ్వు సరి చేసుకోవడం, నీలో ఉన్న లోపాలను నువ్వు సరి చేసుకోవడం. నిన్ను నువ్వు కూడా తిట్టుకోకూడదు, నిన్ను నువ్వు కూడా ఎక్కువగా పోడకూడదు. కార్యక్రమాలన్నీ అన్ని చేస్తూ పోవాలి, కానీ ఆ చేసేది నేను కాదు, నా ద్వారా జరిపించబడుతుంది అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు కర్మబంధం అంటదు. నా ద్వారానే అని అనుకున్నప్పుడు ఏమైతుంది, బంధం తగులుతుంది. పుణ్యం వస్తే పుణ్యము, పాపం వస్తే పాపము. పుణ్యం వస్తే మంచి భోగము, పాపం వస్తే రోగం. ఈ విధంగా రెండు ఉంటాయన్నమాట. అయినా మానవ వ్యక్తిత్వ విషయంలో ఓ సూక్ష్మం ఉంది. మీరు భూమిపైన ఉంటే భయం మిమ్మల్ని చుట్టుముడుతుంది. నేను చెప్పేది ఏమంటే అది మీలో భాగమైపోతుంది. భయాన్ని వీడి హేతుబద్ధంగా ఉండడం అనేది మీకు కష్టసాధ్యమయ్యే విధంగా అది మిమ్మల్ని హత్తుకుంటుంది. అంటే ఎప్పుడైతే ఎక్కువగా భయపడుతూ ఉంటామో అది ఏమైపోతుంది, ఓహో భయాన్ని మనము జయించలేమనో, ఇంకా అంతే ఇంతేనేమో అనేటట్టుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. డోలోరిస్ అదేం కాదులేండి, మీరు కాస్త ఉద్వేగంలో ఉండడం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్లకు ఎంతో తేలిక అని చెప్పడం చాలా తేలిక. అంటే మనం ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి ఏం చెప్తా భలే ఉందిలే, ఎంత తేలిక అది ఇది అంట, కానీ మన వరకు వచ్చే వరకు తెలియదు అనమాట ఏదైనా సరే. అందుకనే ఏమంటున్నారు, ధ్యానం ఏం చెప్తుంది తెలుసా, మనలోని లోపాలను, మనలోని దాన్ని సరి చేసుకోమని చెప్తుంది అనమాట. అందుకనే ధ్యానం చేయండి, మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి. ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు చేస్తుంటారా, కానీ ఆయన దగ్గరికి వస్తే ఎక్కువగా మౌనం, ఎక్కువగా మాట్లాడేది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటారో ఆటోమేటిక్ గా కొద్ది రోజులు ఉండే వరకు వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే ఇంకా నమస్కారం చేసేసి వెళ్ళిపోతారు. అదే విధంగా అది ఎదుటి వాళ్ళ భయాన్ని చూడటం లాంటిది. ఇకపోతే ముందు ముందు నేను నేర్చుకోగలిగినంత ఎక్కువ నేర్చుకునే జన్మను ఎంచుకోవాలి. అంటే భూమి మీదకి రావడం ఎందుకంటే నేర్చుకోవడానికి. భూమి ఒక పాఠశాల, ఆ పాఠశాలలో ఎన్నో చదువులు, ఎన్నో యూనివర్సిటీ, ఎన్నెన్నో ఉంటాయి, అవి నేర్చుకునేటందుకే. చాలా ఎక్కువ అనుభవాలు పొందగలిగేటట్లు ఒక దీర్ఘమైన జీవిత కాలం కావాలి. తక్కువ ఆయు పరిమితి ఉండే అనేక జన్మల కన్నా ఎక్కువ ఆయుష్ అనుభవాలు కలిగే ఒకే ఒక్క జన్మ మేలు. అంటే చూడండి, తక్కువ ఆయుష్ అంటే చావడం పుట్టడం, చావడం పుట్టడం, దానికంటే ఎక్కువ ఆయుష్ అనుభవాలు కలిగే ఒకే ఒక్క జన్మ మేలు. అందుకనే వీళ్ళంతా కారణ జన్ములు అని చెప్తారు. చాలా మంది భూమి మీదకి వచ్చి వాళ్ళదంతా అయిపోయినాక వెళ్ళిపోతారు. అంటే ఒకటి ఉంది, లాంగ్ ఉందంటే నేర్చుకునేటందుకే, అది తేలిక. నేను ఇక్కడ చాలా సమయం వృధా చేస్తున్నాను. వివేకంతో నా యాత్రను పరిమితం చేసుకోవడానికి వీలుగా ఎక్కువ అనుభవాలు పొందగలిగే ఒక జన్మను జాగ్రత్తగా ఎంచుకుంటాను. కానీ అది చాలా క్లిష్టమని కూడా నేను అనుకుంటున్నాను. ఒక జన్మను ఎంచుకొని మసలుతున్నప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తులతో సరి అయిన వ్యక్తిగత బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. అంటే ఒక జన్మ భూమి మీదకి ఒక జన్మ తీసుకొని వచ్చినాము, వచ్చిన తర్వాత అది కరెక్ట్ గా నెరవేరేటట్లుగా ఆ బాధ్యతను కూడా మనం స్వీకరించాలి. ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తామో అదే తిరిగి మన దగ్గరికి చేరుతుంది. మనము ఎవరికి ఏది ఇస్తామో అదే మనకు వస్తుంది. మనం జ్ఞానం పంచినాం అనుకోండి, జ్ఞానం మన దగ్గరికి వస్తుంది. మనము డబ్బులు పంచినాం అనుకోండి, డబ్బులు మన దగ్గరికి వస్తాయి. మనం బాధ్యతలను పంచినాం అనుకోండి, మంచిగా బాధ్యతలు అనేవి కూడా సరిచేయడం అంటే చేసుకోవడం జరుగుతుంది. మరణం సమీపించినప్పుడు మన కంటి ముందు కాంతి రేఖలు దర్శనమిస్తాయి. చూడండి, మరణం సమీపించినప్పుడు మన కంటి ముందు కాంతి రేఖలు దర్శనమిస్తాయి అని ఒక అభిప్రాయం మన సంస్కృతిలో చాలా కాలం నుంచి ఉంది. నేను పరిశీలించిన కొన్ని సంఘటనల్లో ఇది సంభవించింది. సాధారణంగా అనారోగ్యంతో మరణించి తర్వాత వెనుదిరిగి తమ జీవితాన్ని చూసుకొని
దాని నుంచి ఏం నేర్చుకున్నాం అని ఆలోచించే సందర్భంలోనే ఇలా జరిగేది. సాధారణంగా ఇది మరణాంతర లోకాల్లోని డోలోరిన్లు చూడగలరు కనుక డోలోరిన్లు సహాయం వలన జరుగుతుంది. ఆ డోలోరిన్లు ఎంతో నిష్పక్షపాతంగా చూడగలరు కనుక, అంటే ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ గా క్లారిఫై అంటే కదా ఆ విధంగా. నేను పరిశీలించిన వ్యక్తులలో ఒకరు గత జీవితాన్ని చాలా క్రొత్తగా అసంప్రాద అసాంప్రా అసాంప్రదాయ పద్ధతిలో తమ గత జన్మను తిరిగి చూసుకున్నారు. నిజానికి సాంప్రదాయ బద్ధమైనదేదో తేల్చి చెప్పడం గాని, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పగలగడం గాని హిప్నోటిక్ రిగ్రెషన్ పరిశోధన ద్వారా సిద్ధాంతీకరించడం అన్నది కష్టమైన పని. అంటే ప్రతి ఒక్కటి అన్ని ఈజీ ఈజీ అనుకుంటాం కదా, దాంట్లో కూడా ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇంకో ఉదాహరణ, ఒక స్త్రీ రిగ్రెషన్ ద్వారా తన గత జన్మను మళ్ళీ జీవించి ఆ జన్మలో మరణ సమయం దగ్గరకు వచ్చింది. రిగ్రెషన్ చేసినప్పుడు ఆ స్త్రీ గత జన్మల్లో మళ్ళీ జీవించింది, అంటే అక్కడికి వెళ్ళిపోయి జీవించి ఆ జన్మలో మరణ సమయం దగ్గరికి వచ్చింది. ఆమె వృద్ధాప్యంలో ప్రశాంతంగా మరణించి తమ ఇంటికి దగ్గరలో ఉన్న కొండపైన గల తమ కుటుంబ శ్మశాన వాటికకు తీసుకుని వెళ్ళబడింది. అంతవరకు వెళ్ళిన తర్వాత ఇతర లోకాలకు వెళ్లే బదులు ఇంకా పూర్తి కాని కొన్ని పనులు పూర్తి చేయడం కోసం తిరిగి ఆ ఇంటికే వెళ్ళింది. ఇంకా పనులు పూర్తి చేసుకోలేదంట. అందుకనే చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడంట లెక్కలు. అవి వాళ్ళ వాళ్ళ లెక్కలు ఏమేమి ఉన్నాయో మళ్ళీ అది కంప్లీట్ అయిపోయే వరకు మళ్ళీ పంపిస్తూ ఉంటారంట. అక్కడ గోడల నుంచి దూసుకుని పోయే సామర్థ్యం కలిగి ఉండి తనకు తానే దెయ్యంలా కనిపిస్తూ ఉండేది. అంటే సూక్ష్మ శరీరానికి గోడల నుంచి, అగ్గి నుంచి, నీటి నుంచి అన్నిటినీ దూసుకుపోతూ, ఒక ఈ శరీరానికి, స్థూల శరీరానికి గోడల దగ్గర నుంచి అట్లా పోవడం లేదు, కానీ సూక్ష్మ శరీరం అన్నింటి నుంచి కూడా వెళ్ళిపోతుంది. దానికి ఆ శక్తి ఉంటుంది. అది వేలాడుతూ ఉంటుంది కాబట్టి ఏమంటారంటే దెయ్యం అని అంటారంట. మానవ రూపంలో ఉన్న మంచులాగానో పొగలాగానో అనిపిస్తూ ఉండేది. అంటే ఇక్కడ అది ఏమంటారు, అవుట్లైన్ అంటారు చూడు, అంతా ఆ విధంగా అన్నమాట. దీంట్లో ఎవరు మరణం లేని మీరులో ఇచ్చినారు, లోక్సాంగ్ రాంపా గారు రాసినారు. మరణం లేని మీరు అంటే మరణం దేనికి ఉంటుంది అనేది దాంట్లో ఈజీగా అంతా మనకు మన క్వాలిటీస్ ని బట్టి మన ఆరా చేంజ్ ఆ కలర్స్ యొక్క ఏ ఏ కలర్ ఉంటే మనకి ఏ గుణం ఉంటుంది, చాలా చాలా బాగా ఇచ్చాడు. మరణం లేని మీరు లోక్సాంగ్ రాంపా అన్నమాట. అదే దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చేశారు. చాలా బాగుంది బుక్ అది. తాను పారదర్శకంగా ఉండి వస్తువులో సామానులో తనలో కనిపిస్తుండడం చూసి ఆశ్చర్యపడేది. ఆ విధంగా తనకు తాను చూసుకోవడం చాలా కుతూహలాన్ని రేకెత్తించి తాను చేయగలిగింది ఏముందా అని ఇల్లంతా కలియదిరిగా సాగింది. అది ఇంకా వెళ్ళలేదు కదా, శరీరం వెళ్ళిపోయింది, చనిపోయింది. ఆ సూక్ష్మ శరీరం వచ్చింది. ఇంకా చేయలేని పనులు కొన్ని ఉన్నాయి కదా, ఇల్లంతా తిరుగుతుంది, నేను ఇంకా ఏం పనులు చేయాలా ఏం పనులు చేయాలని. ఓకే, ఆ విధంగా తను ఇల్లంతా కలియ తిరిగింది. ఒకసారి పని మనిషి తాను చనిపోయిన యజమానురాలి కాళ్ల చప్పుడు వింటున్నాను అని ఆమె ఆ ఇంటిని ఆవహించింది అని అనడం కూడా వింది. దెయ్యంగా ఉండటం కొన్నాళ్లకు విసుగు అనిపించింది. చూడు, దెయ్యాలకే విసుగు వస్తుంది, మానవులకు విసుగు రాదా? ఆ? అందరికీ అన్ని అదే పని చేయాలంటే ఎవరికైనా విసుగే. ఎవ్వరూ తనను చూడలేరని, వినలేరని, తానెవరితోనూ మాట్లాడలేనని తనకు తెలుసు, అంతే కదా. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడివడిందో దాన్ని అందరూ చూడలేరు. దానికి ఏమి మాట్లాడాలా చెప్పాలా, సినిమాలలో చూపిస్తుంటారు చూడండి, మాట్లాడాలా చెప్పాలా అని ఉంటుంటది, కానీ ఇక్కడ ఫిజికల్ బాడీకి అర్థం కాదు. తనకు భౌతిక రూపం లేదు కనుక తాను ఏ పని పూర్తి చేయాలనుకుని ఇంటికి వచ్చిందో దానిని నెరవేర్చలేనని తెలిసిపోయింది. భౌతిక రూపం ఉంటేనే కదా ఈ భూమి మీద అన్ని పనులు చేయాలంటే భౌతిక రూపం కావాలి. అందుకనే ఏం చెప్తారు, ఒక మానవ జన్మ రావాలంటే అంత సులభం కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో మనము ఏం చెయ్యాలనుకున్నామో అది ఆ జ్ఞానపరంగా, ఆత్మ జ్ఞానపరంగా మనం తెలుసుకున్నది ఏదైతే నువ్వు పంచాలనుకున్నావో అది పంచుతూ ఉంటేనే కానీ నీకు తెలుస్తూ ఉంటుంది. అది లేకుండా ఉన్నదనుకో వేరే వేరే అయిపోతుంది, మళ్ళీ 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 తిరిగి రావాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ యవ్వనంలో తెలుసుకుంది. తనకు భౌతిక రూపం లేదు కనుక తాను ఏ పని పూర్తి చేయాలనుకుని ఇంటికి వచ్చిందో దానిని నెరవేర్చలేనని తెలుసుకుంది. ఏంటంటే
ఉల్టా పెట్టుకున్నా. ఆమెకు ఆ విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు జ్ఞానాన్ని గురించి అన్నమాట. విచక్షణ కలిగిన మరుక్షణం ఆ ఇంటిని వదిలి ప్రక్కనున్న లోయలు చూస్తూ కొండపై ఉంది. ఓహో, నేను ఇక్కడ కాదు ఉండేది అని చెప్పేసి వెంటనే దానికి స్ఫురణ వచ్చిందనమాట. వెంటనే ఆమె మరణించిన భర్త ఆమెను కలుసుకోవడానికి వచ్చి ప్రక్కనే నిల్చున్నాడు. ఆమె మరణించిన భర్త ఆమెను కలుసుకోవడానికి వచ్చి ప్రక్కనే నిల్చున్నాడు. ఈమె సూక్ష్మ రూపంలో ఉంది, సూక్ష్మ రూపంలో ఆయన కూడా ఉన్నాడు. వెంటనే ఆయన కూడా వచ్చాడండి. ఆ పరిస్థితిలో వాళ్ళిద్దరూ యవ్వనంలో తమ పెళ్లి రోజున ఏ విధంగా ఉన్నారో అచ్చం అలానే ఉన్నారు. వాళ్ళిద్దరు అలా చేతిలో చేయి వేసుకొని చూస్తుండగానే ఆ లోయలో జీవం ప్రసరించింది. హఠాత్తుగా లోయపై వెలుగు దుప్పటి పరిచినట్లై తాను అప్పుడే వదిలిన జీవితం తాలూకు గుర్తులన్నీ కనపడసాగాయి. తమ జీవిత సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుసలో కళ్ళ ముందు తిరిగాడాయి. ఆమె ఇంకా చెప్పింది, మేము శ్మశానాన్ని, ఇంటిని, నగరాన్ని, కొండలను అన్నింటినీ చూడగలిగాం. ఎందుకంటే సూక్ష్మ శరీరం అన్నింటినీ చూస్తుంది. ఇది ఎలాంటిదంటే మనకు తెలిసిన దారిలో ఒకేసారి సంయుక్తంగా చూస్తున్నట్లు అన్నమాట. అది మా జీవితం లాగా, మేం కలిసి జీవించిన జీవితం అదే అన్నట్లుగా ఉంటుంది. మేం చక్కగానే సమర్థవంతంగానే జీవించాం అనిపించింది. మేం చేసినదంతా మా కళ్ళ ముందే కనిపించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మొత్తం మీద ఆ అనుభవం చాలా బాగుంది. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. జరిగిన దాన్ని సాక్షిభూతంగా అవలోకిస్తున్నట్లుగా ఉంది. అంటే మళ్ళీ ఎప్పుడైతే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వాళ్ళు ఎప్పుడైతే అన్ని చేసేది చూసారో అప్పుడు వాళ్ళకు మనసుకు ప్రశాంతంగా అనిపించిందంట. ఇదంతా ఎలా ఉందంటే ఓ వ్యవసాయదారుడు తన విస్తారమైన పొలంలో రకరకాల పంటలు పండిస్తున్నట్లు, పొలంలో రకరకాల పువ్వులను గమనిస్తూ ఆ తోటను తాను సిద్ధం చేయటానికి తాను పడిన కష్టాన్నంతా గుర్తుకు తెచ్చుకునే విషయంలా ఉంది. అంటే అంతే కదా, ఒక రైతు పొలాన్ని దున్ని విత్తనాలు వేసి అదంతా పంట పండిన తర్వాత అదంతా ఏపుగా అంతా పరిగిన తర్వాత ఒక్కసారి చూసుకుంటాడు అనమాట. ఓహో, నేను ఇదంతా వేసానా, ఈ విధంగా ఉందని ఒక్కసారి సెల్ఫ్ సాటిస్ఫై అంటే తాను ఏదైతే చేశాడో దానికి ప్రతిఫలంగా ఆ విధంగా వచ్చినందుకు ఎంతో తృప్తి, ఆత్మ సంతృప్తి పొందుతాడనమాట. ఆ తోటను తాను సిద్ధం చేయడానికి తాను పడిన కష్టాన్నంతా గుర్తుకు తెచ్చుకునే విషయంలా ఉంది. జీవితంలో సంఘటనలన్నీ ఎలా పెరిగి పెద్దవయ్యాయో స్పష్టంగా గ్రాహ్యానికి వస్తోంది. గ్రాహ్యం అంటే గుర్తుకు రావడం. ఇది మన ముందు కనిపించిన చివరి ఫలితం. ఆ జీవితపు లోయను ఒకసారి చూస్తూ కొన్ని ప్రత్యేక సందర్భాలను గమనిస్తుంటే బాగుంది. మనం ఇక్కడ సమయాన్ని వాస్తవానికి చక్కగానే గడిపాం. మనిద్దరం కలిసి చేసిన గొప్ప పని ఇదే అని మనం అనుకుంటాం. జీవితపు తోటలోని వివిధ దృక్కోణాలను అద్భుతంగా గ్రహిస్తాం. ఇంతటిని ఒకేసారి చూస్తాం. జీవితంలో వివిధ సంఘటనలన్నీ పరుచుకున్నట్లు, వాటిని స్పృశించినట్లు అనిపిస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలి అంటే జీవితపు ఒక చిత్తు పుస్తకాన్ని చూసినట్లు అనిపించినా అది కొంచెం కూడికియడంగా ఒక మహాలోయ లాంటిదే. జీవితంలో ఇబ్బందికరమైన విషయాలను తిరిగి చూడడం అన్నది కొంత కష్టతరంగా ఉన్నా ఈ చిత్రాలన్నీ చూడటం ఆమెకు సంతృప్తిగానే ఉన్నది. అంటే జీవితంలో అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకు బ్రాండ్ ఇప్పుడు జరుగుతున్నది నేను చెప్తున్నా చూడండి. బ్రాండ్ అంబాసిడర్ లో ఒక ఆమె వచ్చింది. ఏంటి, విజ్ఞాన భైరవ తంత్ర. దాని గురించి ఒక మేడం నాగా రమాదేవి ఆమె చెప్తుందన్నమాట. ఏంటి, మనం జీవితంలో ముందుకు వెళ్తాం కదా, ఆమె చెప్తూ ఆమె వెనక్కు తిరగడం, ముందుకు వెళ్ళడం కాదు, ఒక్కసారి గుర్తు చేసుకొని మళ్ళీ వెనక్కు తిరగడం. ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని పనులు చేస్తుంటాం. మళ్ళీ ఒక్కసారి ఒక 10 నిమిషాలు కూర్చొని మనము వెనక నుంచి రాత్రి నుంచి ఉదయం వెళ్ళేదాన్ని అట్లా గుర్తు చేసుకోండి. దాని వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి, మనలోని ఎన్నో లోపాలు సరిదిద్దబడతాయి అని ఆమె చెప్తుంది. ఇప్పుడు ఏది విజ్ఞాన భైరవ తంత్ర, ఆమె ఆ పుస్తకం మరి నేను 2 రోజులు విన్నాను. మళ్ళీ నాకు వేరే క్లాసులు ఉంటే మళ్ళీ వినలేకపోయినాను. నా క్లాసులు నాకున్నాయి. చాలా బాగా, అంటే ఎంతో మంది వచ్చి ఎంతో మంది క్లాసులు ఇస్తున్నారు. తెలుసుకోవాలి అని తపన ఉండాలే గాని తెలియబడుతూ ఉంటుంది. విశ్వంలో అంతా ఉంటుంది. ఎవరు ఏది కోరుకుంటే అది వస్తుంది. మంచి కోరితే మంచి వస్తుంది, చెడు కోరితే చెడు వస్తుంది. మంచి కోరితే మంచి ఫలితాలు, చెడు కోరితే చెడు ఫలితాలు. ధ్యానం కోరితే జ్ఞానం కోరితే
ఏముంది ముక్తి. ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకోవడం. అందుకని భయము ఈ మనసును అధిగమించాలి. మనసును అధిగమించినప్పుడే నీకు మెల్లమెల్లగా మనల గురించిన అవగాహన మనకు తెలుస్తుంది. అందుకనే ప్రతిసారి ఏం చెప్తారు, ఫస్ట్ ధ్యానం చెప్పేసేయండి. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మేము అప్పుడంతా అట్లా ఆ విధంగా చెప్పినందుకే ఇప్పుడు సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళు కూడా మాకు కనిపించి ధ్యానం నేర్చుకుని తిరిగి జన్మ తీసుకోవడానికి సిద్ధంగా అయినారు. అంటే ఇక్కడ ఉంది నీకు ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అన్నారు కానీ పూజల వల్లనే లాభం అని చెప్పారా? లేదు కదా. ఏదైతే చెప్పారో అదే కరెక్ట్ గా జరుగుతుంది కదా. జీవితంలో ఇబ్బందికరమైన విషయాలను తిరిగి చూడటం అన్నది కొంత కష్టతరంగా ఉన్నా ఆ చిత్రాలన్నీ చూడటం ఆమెకు సంతృప్తికరంగానే ఉంది. ఒక్కసారి మనలను మనం అవలోకించడం అంటే మనల్ని మనం చూసుకోవడం. దాంట్లో ఏ తీర్పు కూడా ఇమిడి లేదు. ఎవరు ఇలా చేయాలి ఇలా చేయాలని ఎవరు ఏం చెప్పారు. మనం చేసిన దాన్ని మనమే అనుభవిస్తాము అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళు మార్చుకోవలసిన దానిని మనసులో గుర్తు పెట్టుకోవడానికి వీలుగా తిరిగి చూసుకున్నట్లయింది. అంటే అన్ని సజెషన్స్ ఇస్తారు, అన్ని అవే ఉండాలని కాదు. ఆనాపాన సతి అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకొని ఉండడం అంటే రకరకాలుగా అన్ని చెప్తారు. ఒక స్కూల్లో కానీ అన్ని విద్యార్థుల్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి కానీ అన్ని సబ్జెక్టులో పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. అలా ఇప్పుడు ఇంటరు డిగ్రీ తర్వాత ఇప్పుడు ఎన్నెన్నో వచ్చాయి కదా. ఆ వెళ్ళే కొద్ది ఏమైతుంది, సబ్జెక్టు తక్కువైపోతాయి. తర్వాత తర్వాత పిహెచ్డి టైంకి వచ్చే వరకు ఒక దాని రీసెర్చ్ అంటే అన్ని సబ్జెక్టు మెల్లమెల్లగా దిగిపోతాయని తీసేయడం కాదు. దాని నుంచి నువ్వు నేర్చుకుని నువ్వు పైకి ఎదుగుతూ ఉన్నావు కాబట్టి ఏది తక్కువగా కాదు, ఏది ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరూ అందరూ సమానమే. కానీ అందరూ సమానమే అని అన్నిట్లా కాదు కదా. అక్కడ మనకు జ్ఞానం అనేది ఉపయోగపడాలి. దాంట్లో ఏ తీర్పు కూడా ఏమిటి లేదు. తర్వాత వాళ్ళు మార్చుకోవాల్సిన దానిని మనసులో గుర్తు పెట్టుకోవడానికి వీలుగా తిరిగి చూసుకున్నట్లయింది. అప్పుడే వదిలిన జీవితాన్ని తిరిగి చూసే పద్ధతి నిస్సందేహంగా ఇది ఒక్కటే కాకపోవచ్చు కానీ ఇది చాలా సుందరమైన పద్ధతి. అంతే కదా. మనిషి హ్యాపీగా ఆనందంగా సంతోషంగా అందంగా ఉండాలని కోరుకుంటాడు కానీ వికృత చేష్టలు కోరుకోడు కదా. కాబట్టి మనకు అది ఇస్తుంది. ఇంకో సందర్భం, ఈసారి నేను మంచి చర్య విరిగిపడి మరణించిన ఓ వ్యక్తితో మాట్లాడుతూ మరణానుభవం ఎలా ఉంది అని అడిగాను. ఈమె ఇది డోలోరిస్ కెన్నాను ఏం చేస్తుంది, అందరినీ ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ తీసుకెళ్లి వాళ్ళ యొక్క అనుభవాలను వింటుంది. అంటే ఆమెకు దాంట్లో పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషిలో వాళ్ళను ఆమె అనుభవాలను తీస్తుందన్నమాట. ఓహో ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా. అది పుస్తకంలో ఇచ్చినందుకు మనం చదివినందుకు మనకు తెలియబడుతుంది. ఈసారి నేను మంచు చర్య విరిగిపడి మరణించిన ఓ వ్యక్తితో మాట్లాడుతూ మరణానుభవం ఎలా ఉంది అని అడిగాను. అంతకు మొదలు ఒక 9 నెలల పాపతో మాట్లాడింది. అంతకు మొదలు ఒక ప్రెగ్నెంట్ డెలివరీ అయిన ఆమెతో మాట్లాడింది. ఇప్పుడు మంచు చర్య విరిగిపడిన ఆమెతో మాట్లాడుతుంది. రిగ్రెసి, మీరు ఎప్పుడైనా అడుగున చీకటిగా ఉండి మురికితో నిండి ఉండే లోతైన సరస్సులోకి దూకారా? దాని లోపల నుంచి మళ్ళీ నీటిపైకి వచ్చేసరికి చాలా తేలికగా తేలిపోతున్నట్లుగా ఉంటుంది. చుట్టూ సూర్యుని ప్రకాశం కనిపిస్తుంది. మరణం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఆమె చెప్తుందన్నమాట. ఆ విధంగా చెప్తుంది. అంటే మనము మరణించే ముందు అలాగే ఉంటుంది కానీ మళ్ళీ లేచిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. హ్యాపీగా చుట్టూ సూర్యుని ప్రకాశం కనిపిస్తుంది. మరణం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధ్యానం చేస్తున్నాం కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నేను ఒకసారి ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉంటే నేను కిందికి దిగుతూ ఉన్నాను అనమాట. లోయలోకి కిందికి దిగుతున్నాను. రాళ్ళు రప్పలు అన్ని ఉన్నాయి. దిగుతూ పోతున్నాను. నాకు అనిపించింది, అరే ధ్యానం చేస్తే ఎవరైనా పైకి వెళ్ళాలి కానీ నేనేం కిందికి దిగుతున్నాను అని అనిపించింది. దిగి ఒక అంత మురికి కొలను అనమాట. ఎంత అంటే అంత డర్టీగా ఉంది. సరే అని దాంట్లో ధనం దూకేశాను. దూకేశాను. దూకేసిన తర్వాత మళ్ళీ లేచాను. లేచేసరికి ఎంతో ప్రశాంతంగా ఎంత స్వచ్ఛంగా ఉంది. నేను అప్పుడు అనుకున్నాను. అప్పుడు ఏమన్నదంటే లోపల నుంచి వినిపించింది ఏంటి అంటే అలంపూరు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొలను కనిపించింది అనమాట. అలంపూరు జోగుళ్ళాంబ అలంపూరు జోగుళ్ళాంబ స్నానం చేసిన కొలనంట.
ఒకప్పుడు అది ఆ విధంగా ఉన్నదంట. ఇదైన తర్వాత నాకు వెళ్ళి ఒకసారి చూడాలి చూడాలి అనిపించింది. సరే అని కారులో వెళ్ళేటప్పుడు అడిగినాం, అక్కడ కనుక్కున్నాం అనమాట. ఇక్కడ కొలను ఉంది కదా, అలంపూర్ జోగుళమ్మ ఉంది కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు ఉంటే ఆ కొలను చూస్తే ఎంత డర్టీగా ఉందంటే, ఒకప్పుడు వాళ్ళంతా ఉన్నప్పుడు అంత బాగుండేది. ఇప్పుడు అంతా మురికి పట్టిపోయి పాడైపోయింది. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, మన సూక్ష్మ శరీరము ఎక్కడికో వెళ్ళి ఎక్కడైతే ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చినాక అలంపూర్ జోగుళంబ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అమ్మని చూస్తే అమ్మ అక్కడి నుంచి వచ్చింది. వచ్చి నాకు విస్తరాకేసి అన్నం పెట్టి పెరుగన్నము అంతా అవి పెట్టింది. తిన్నాను. తిన్న తర్వాత నేను విస్తరాకేస్తే వద్దమ్మా నువ్వు తీయొద్దు అని చెప్పేసి ఆ విస్తరాకు తను తీసి పక్కకి తీసుకుపోయింది. అంటే నాకు ఆశ్చర్యం ఏంది, ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు అది గుర్తుకొస్తుంది. చూడండి మరి ఎలా ఉంటుందంటే ధ్యానం అనేది అలా ఉంటుంది. డోలోరిస్, మీరు కొండచర్య విరిగిపడి మరణించటం వల్ల అలా భావిస్తున్నారా? లేదు, భౌతిక తలం నుంచి ఆత్మల తలానికి వెళ్ళటం వల్ల అలా జరిగింది. చూడండి, ఎప్పుడైనా భౌతిక తలం నుండి ఆత్మల తలం అక్కడికి వెళ్ళినప్పుడే నువ్వు ఏదన్నా ఎంత డట్టి దాంట్లోనన్నా వెళ్ళు, మళ్ళీ స్వచ్ఛంగా పైకి వెళ్ళగలుగుతావు. కమలాలు ఉన్నాయి, తామర పూలు ఉంటాయి, బురదలో నుంచే కదా పైకి వచ్చేది. బురద బురద ఉంటుంది కానీ అక్కడి నుంచి కమలాల పువ్వులు వస్తున్నాయి. ఆ విధంగా నేను శరీరాన్ని వదలగానే కొలను నుంచి బయటకు వస్తున్నట్లు అనిపించింది. ఆత్మల తలం చేరుకోగానే సూర్యకాంతిని చేరినట్లుంది. చూడండి మరి, సూర్యకాంతిని చేరినట్లుంది. ప్రమాదంలో మరణించిన సందర్భంలో శరీరానికి దెబ్బలు తగలటం వలన శరీరం చైతన్యం కోల్పోయే వరకు మాత్రమే బాధను అనుభవిస్తుంది. ఒక్కసారి చైతన్యం కోల్పోయిన తర్వాత అది చాలా సహజంగాను తేలికగాను ఉంటుంది. జీవితంలో నడవటం, పరుగెత్తడం, ఈదడం, ప్రేమించడం లాంటి వివిధ చర్యల లాగానే మరణించడం కూడా ఎంతో సహజమైంది. చూడండి, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, ముసలితనం, చావు, ఈ విధంగా ఏ విధంగా ఉంటుందో, ఒక్కొక్కటి ఏ విధంగా శరీరానికి ఏ విధంగా ఉంటాయో అలాగే నడవడం, పరిగెత్తడం, ఈదడం, ప్రేమించడం ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో మరణం కూడా అదే. ఇదేం పెద్ద ఇదేం కాదు, బాధ ఏం కాదు అని చెప్తున్నారు. మరణించడం కూడా ఎంతో సహజమైంది. ఇది కేవలం జీవితంలో ఇంకో భాగమే. మరణం అనేది జీవితంలో ఒక భాగమే. చనిపోవటంలో విచారించవలసిన విషయం ఏమీ లేదు. జీవితంలో మరొక అంకానికి చేరుకుంటున్నారంతే. అంటే ఇక్కడ ఎండింగ్ అయిపోయింది, ఇంకో దగ్గర స్టార్ట్. మరణం అన్నది చాలా మధురం. మనకు ఉంది కదా మరణం మధురం, సారు పుస్తకం కూడా ఇచ్చారు. మరణాన్ని కూడా మధురంగా ఆస్వాదించండి. చనిపోవటంలో మరణం అన్నది చాలా మధురం. మనుషులు ఆ విషయానికి విచారపడుతుంటే నదిలో లోతైన సుడిగుండం ఉన్న చోటుకే వెళ్ళి దానిలోకి దూకి అడుగున పాదాలను గట్టిగా తన్ని పెట్టి పైకి ఉరకమని చెప్పింది. అచ్చం అలాంటిదే, అదే మరణం అంటే అని చెప్పండి. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. మనుషులు ఆ విషయానికి విచారపడుతుంటే అంటే మరణానికి, అయ్యో నేను చనిపోతున్నాను, నేను చనిపోతుంటే ఇంక ఎవరు చూసుకుంటారు, నేనుంటే కదా అంతా చూసుకునేది, ఎవరు చూసుకుంటారు, ఎవరికి ఊరికి విచారపడుతుంటారు కదా వాళ్లకు చెప్తున్నారు. నదిలో లోతైన సుడిగుండం ఉన్న చోటుకు వెళ్ళి దానిలోకి దూకి అడుగున పాదాలను గట్టిగా తన్ని పెట్టి, సుడిగుండం అంటే తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది, దానిలోకి దూకి కింద పాదాలను గట్టిగా తన్ని పెట్టి పైకి ఉరకమని చెప్పండి. ఎంత హైట్కి వెళ్ళిపోతావు, ఆ విధంగా ఉంటే ఎంత హైట్కి వెళ్ళిపోతావు అంటే, జీవించి ఉండగానే ఆత్మ జ్ఞానం అని ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు మరణించే టయానికి కూడా నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు. లేకపోతే రోగంతో రొప్పుతో మంచాల పడి అది పడి ఇది పడి వెళ్ళడం జరుగుతుంది. అచ్చం అలా అదే మరణం అంటే అని చెప్పండి. ఆ విధంగా ఉండండి, గట్టిగా స్ట్రాంగ్ గా ఉండండి అని చెప్తున్నాను. కొంతవరకు చెప్తాను. డోలోరిస్, చాలా మంది మరణించేటప్పుడు బాధను అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను. రిగ్రెసి, బాధ అనుభవించటం అనేది మీకు అవసరమైతే తప్ప మరణం బాధగా ఉండదు. అంటే విని 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 అందరు చెప్తుంటే వింటాం కదా, అట్లా ఇట్లా అంటే అదే అట్లనా అట్లనా అనుకున్నప్పటికి ఏమవుతుంది, ఎవరిదో చెప్పినదంతా విని 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 ఈ మనసులో వేసుకుంటాం. ఆ మనసులో ఏదైతే వేసుకుంటావో అదే నరకం తయారైంది. కాబట్టి అది కాదు కావాల్సింది. బాధ అనుభవించటం అనేది మీకు అవసరమైతే తప్ప మరణం బాధగా ఉండదు.
తప్పనిసరిగా కోరుకున్న సందర్భంలో తప్ప మరణంలో బాధ ఉండదు. చూడండి ఎంత బాగా క్లారిటీగా ఇచ్చారు. తప్పనిసరిగా కోరుకున్న సందర్భంలో తప్ప మరణంలో బాధ ఉండదు. మనమంతకు మనం కోరుకుంటున్నాం కాబట్టి అంత బాధపడుతున్నామంట. లేకపోతే బాధ అనేదే లేదని చెప్తున్నాను. మీరు కోరుకుంటే లేదా దాని నుంచి మీరు ఏదైనా పాఠం నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే బాధ ఉంటుంది. అంటే చాలా మంది నిద్రలో పోతారు, హార్ట్ అటాక్ వచ్చి పోతారు, తెలియకుండానే వెళ్ళిపోతారు. కొందరు మంచాల పడి 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 వాళ్ళు బాధపడతారు, మళ్ళీ ఇతరులు కూడా బాధ పెట్టాల్సి అంత ఆ విధంగా వెళ్తుంటారు. మీరు ఇప్పుడు దాని నుంచి విడిపడి ఉండవచ్చు. జరుగుతున్న విషయంలో మీరు ఎంత ముడిపడి ఉన్నప్పటికీ విడిపోవటం అన్నది అంత అందుబాటులోనే ఉంటుంది. బాధ భరించవలసిన సమయంలో శరీరము ఆత్మ విడిపడి ఉండగలిగి ఆ బాధను అధిగమించడం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విషయమే. ఇప్పుడు శరీరం మంచాల పడింది, రోగాలు వచ్చింది, బాధపడుతుంది కదా, అది ఆత్మ విడగొట్టేది ఉంటే అప్పుడు ఆ బాధను అధిగమించగలుగుతావు. నేను శరీరమే మనసులకు లొంగుబాటుగా ఉంటే ఇంకా బాధనే, తప్పదు, వేరేది కాదు. డోలోరిస్ కానీ నిజంగా శరీరాన్ని వదిలేటప్పుడు చాలా బాధగా ఉంటుందా ఆమె అడుగుతుందన్నమాట. అంటే రిగ్రెసివ్ లేదు, ఆ మార్పు అనేది చాలా అబాధాకరమైనది అంటే బాధాకరమైనది కాదు. బాధ అన్నది శరీరం నుంచి వస్తుంది. ఆత్మ గాఢ విచారాన్ని భావిస్తుంది తప్ప బాధను అనుభవించదు. నేను కొంచెం ఎక్కువగా అయ్యో నేను కొంచెం ఎక్కువ చేస్తే బాగుండేది అని మాత్రమే చైతన్యం భావిస్తుంది, ఆత్మ కాదు. అదే బాధాకరం. భౌతికమైన బాధ అన్నది ఒక సంభవమే కాదు, అది శరీరంతో పాటే వదిలివేయబడుతుంది. డోలోరెస్ నిజమైన మరణం సంభవించడానికి ముందే శరీరాన్ని విడదీసి ఆ శరీరాన్ని బాధ అనుభవించడానికి వదలటం అన్నది సంభవమేనా? శరీరాన్ని బాధ అనుభవించడానికి వదలటం అన్నది సంభవమేనా? రిగ్రెసి ఆ సంభవమే. మనిషికి దానిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. అక్కడే ఉండి బాధను అనుభవించడమా లేక బయట ఉండి గమనించడమా అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అవకాశం. చూడు, ఆ బాధను కూడా సాక్షితత్వం లాగా గమనించాలి, అది వీళ్ళకు అవకాశం లేదు. దాంట్లోనే ఉండి ఆ బాధను అనుభవిస్తారా, లేదా ఆ బాధ నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఏ విధంగా అనుభవిస్తుంది అని. డోలోరిస్ అది తేలికమైన విషయమేనా? గాయాలు తగిలి మరణించిన వారి విషయంలో అలా విడదీయటం అనేది ముఖ్యమైన విషయమని నా అభిప్రాయం. రిగ్రెసి అదంతా ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన నిర్ణయమే. ఏదైనా కానీ ఆ వ్యక్తులకు సంబంధించిందే. ఎవరైనా కొంతవరకు చెప్తారు, కొంతవరకు చేస్తారు, కానీ ఎవరికి వాళ్ళదే అని చెప్తుంది. మేడం కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఎలా మమత? ఇంకా ఎవరన్నా ఏమైనా మాట్లాడేది ఉందా? చేయండి మరి. చేయనా? ఓకే. నేను నా వృత్తిలో దీనికి సంబంధించిన ఉదాహరణలు కూడా గమనించాను. ఒక సంఘటనలో ఒక యువతి తన నమ్మకాల మూలంగా పట్టణ ప్రజలందరూ చూస్తుండగానే కాల్చివేయబడింది. ఆమె చాలా బాధపడడమే కాకుండా దానికి కారకులైన మూర్ఖజనులందరిపైన తీవ్రమైన కోపం పెంచుకుంది. ఎందుకంటే వీళ్ళందరి వల్లనే నాకు ఇట్లయింది అని. మంటలు పైకి ఎగిసే కొద్దీ ఆ ప్రజలకు తాను కాలటాన్ని చూడటమనే సంతృప్తి ఇవ్వకూడదు అని అనుకుంది. దాంతో తాను కూడా శరీరం వదిలి ఒక మూల వేలాడుతూ మంటను చూడడం ప్రారంభించింది. అక్కడ తన కోపాన్ని మరింత పెంచే విధంగా తన శరీరం మంటల్లో కాలుతూ మూలుగుతోంది. ఆత్మ దానిని చూస్తూ ఉంది. దీనిని బట్టి శరీరం ఆత్మ రెండు వేరు వేరు విషయాలు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరం అనేది భౌతిక లోకానికి సంబంధించింది, ఆత్మ అనేది స్పిరిచువల్ ఆధ్యాత్మికతకు సంబంధించింది. చాలా ఘోరమైన ప్రమాదాలలోనూ తీవ్ర గాయాలతోనూ మరణించిన వారి సన్నిహితులకు ఈ విషయం చాలా ఊరట కలిగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది అని నేను భావిస్తున్నాను. అంటే ఆమె చెప్తుందన్నమాట, ఈ విధంగా రిగ్రెషన్ థెరపీ వల్ల ఈ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది, దాని నుంచి ఆ బాధ నుంచి బయటపడతారు. ఆత్మ శరీరంలో నిలిచి ఉండి బాధను అనుభవించనవసరం లేదని తెలుసుకోగలగటం చాలా అర్థవంతమైనది, ఉపయుక్తమైనది. అంటే ఎప్పుడైనా ఆత్మ అనుభవించదు, ఈ శరీరమే అనుభవిస్తుంది. కాబట్టి ఈ శరీరం, మనసు ఉంటుంది కదా, అవే అనుభవిస్తాయి, ఆత్మ అనేది అనుభవించదు. ఎప్పుడైతే మనసును దాటి బుద్ధిని దాటి ఆత్మ వైపుకి వెళ్తామో, దీన్ని శరీరానికి బాధ కలిగించిన వెంటనే ఆత్మరూపకంగా ఉండి దానిని గమనిస్తాం. గమనించినప్పుడు దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది.
దానివల్ల ఆత్మ అప్పటికప్పుడు ప్రతిస్పందించి శరీరాన్ని వదిలిపెడుతుంది. మనం మన చెయ్యి తెగినా కాలినా వెంటనే యూతలకు లాగుతాం కదా, అంతే కదా. ఎవరైనా సరే, చిన్న పిల్లోడైనా పెద్దవాళ్ళైనా సరే, ఒకటి ఇట్లా కాలిందంటే వెంటనే ఇట్లా తీసిస్తాం. అదే విధమైన స్పందన. అది మనం తెలిసి కావాలని చేసిన చర్య కాదు. దానంతటా అదే సహజంగా జరిగే అసంకల్పిత చర్య. అంటే అనుకోకుండా జరిగేదన్నమాట. దీనిని బట్టి భయంకర మరణంలో ఆత్మ శరీరాన్ని వదిలి మరణాన్ని గమనిస్తూ ఉంటుందనేది స్పష్టమవుతుంది. అంటే ఎప్పుడైతే ఆ శరీరంలో ఆత్మ ఏమి బయటకు వచ్చి తనది చూస్తూ ఉంటుంది, మరణాన్ని గమనిస్తూ, ఓహో ఏ విధంగా వెళ్ళిపోతుందనేది పక్కకు ఉండి చూస్తూ గమనిస్తూ ఉంటుందంట. మరణం గురించి మరో వర్ణన. అంతా మరణాంతర జీవితం కాబట్టి అంత మరణాన్ని గురించే. మరణం గురించి మరో వర్ణన. రిగ్రెసి క్రూర మృగాలు, దట్టమైన పొదలు, వింత ధ్వనులు మిళితమై ఉన్న నిర్జనారణ్యంలో నగ్నంగా రక్తం కారుతున్నట్లు నెమ్మదిగా నడుస్తున్నట్టు ఊహించుకోండి. ప్రతి పొద వెనుక మిమ్మల్ని ఖండాలుగా చేసి పీకు తినే రాక్షసి ఉంటుంది. అంతలో మీరు హఠాత్తుగా ఆకాశం నుంచి పక్షుల కిలకిలా రావాలను, ఒత్తుగా పెరుగుతున్న పచ్చగడ్డి పార్పును మధురమైన గమ్యానికి దారిలాగా గమనిస్తారు. ఈ రెండు దృశ్యాల మధ్య ఉన్న భేదమే జీవితానికి మరణానికి ఉన్న తేడా అని నా విశ్లేషణ. ఆ డోలోరిస్ కెన్నాన్ చెప్తుందన్నమాట. ఈ విధంగా దట్టమైన పొదలో సింహాలు, పులులు అవన్నీ ఉండి అవి పీకు తిన్నట్లు, మళ్ళీ అంత లోపలనే ఆకాశం నుంచి కిలకిలా రావాళ్ళు, పక్షులు, పచ్చగడ్డి, పాన్పు అవన్నీ రావడం. ఈ భేదమే జీవితానికి మరణానికి ఉన్న తేడా అని ఆమె విశ్లేషణలో చెప్తుంది. డోలోరిస్ కానీ భూమిపై చాలా మంది మరణం గురించి భయపడతారే. రిగ్రెస్ చాలా మంది ఎవరైతే అడవిలో ఉన్నారో వాళ్ళు భయపడతారు. నిజమే, ఒక్కసారి అరణ్యం దాటితే భయమే ఉండదు. భయం అడవిలో మాత్రమే ఉంటుంది. ఎందుకు? క్రూర జంతువులు ఉంటాయి, పట్టి పీకు తింటాయి అనేది భయం ఉంటుంది. డోలోరిస్ అయితే ఈ మార్పుతో భయపడవలసినది ఏమీ లేదా? రిగ్రెసి లేనే లేదు. కొన్ని రకాల మార్పులు కోరుకోవాలని కూడా అనిపిస్తుంది. వాటిని మాటలలో పొందుపరచలేము. ఏమైనప్పటికీ ఒక తలుపు ఎప్పటికీ తలుపే. మీరు దానిని ఎన్నిసార్లు తెరిచినా అది తలుపు తప్ప ఇంకేమీ అవదు. చావు కూడా అంతే. తెరుస్తాం, మూస్తాం, తలుపు తెరుస్తాం, మూస్తాం. అలాగే చావు పుట్టుక. ఇంకో వర్ణన. రిగ్రెసి మరణించటం అంటే మనుషులు భయపడనవసరం లేదు. మరణం అనేది శ్వాసను తీసుకొని వదలటం కంటే భిన్నమైనది, భయపడవలసింది కాదు. అది కళ్ళు మూసి తెరచినంత తేలిక. ఆ పద్ధతి అంతే. ఉనికిలో ఒక తలంలో ఉండే మీరు ఒక్క క్షణంలో కళ్ళు మూసి తెరిచేలోగా ఇంకో తలంలో ఉంటారు. భౌతికంగా మీరు పొందే స్పందన అదే. అంతే, బాధ కూడా ఉండదు. ఒకవేళ భౌతికంగా జరిగిన నష్టానికి శరీరం బాధను అనుభవిస్తుందేమో కానీ ఆత్మపరంగా బాధ లేదు. శరీరానికే బాధ, నొప్పి అన్ని, ఆత్మకు లేదు అని చెప్తున్నాను. మీ జ్ఞాపకాలు యథాతథంగా ఉంటాయి. మీరు ఎప్పటిలాగానే జీవితం సాగిపోతున్నట్టు భావిస్తారు. మీరు భౌతిక శరీరంతో ముడిపడి లేరు అన్నది గ్రహించటానికి ఒక్కోసారి కొంత సమయం పడుతుంది. అంటే నేను శరీరం కాదు, మనసు కాదని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ సాధారణంగా ఆత్మల తలానికి ఏ అడ్డంకి లేకుండా దర్శించగలగటం వలన మీ ఆలోచన విధానం వికసించి మీరు దానిని గ్రహిస్తారు. అందుకనే ధ్యానంలో ఏం కోరుకోవాలంటే ఆత్మ జ్ఞానం. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆత్మను. అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నీ ఆత్మ ఈ బుద్ధిని, మనస్సును, శరీరాన్ని గురించి దానికి తెలుస్తుంది. తల్లికి తెలుస్తుంది బిడ్డల గురించి. బిడ్డలకు ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళ తల్లులైనాక వాళ్ళకి తెలుస్తుంది, తల్లులు తండ్రులైనాక. అలాగే అన్నమాట ఇది కూడా. కానీ సాధారణంగా ఆత్మల తలాన్ని ఏ అడ్డంకి లేకుండా దర్శించగలగటం వలన మీ ఆలోచన విధానం వికసించి మీరు దానిని గ్రహిస్తారు. మొట్టమొదటిగా ఏమవుతుంది అంటే క్రొత్త పరిస్థితులకు అలవాటు అవడం అనేది జరుగుతుంది. మీరు ఆత్మల తలానికి అలవాటు పడి అక్కడ సౌకర్యంగా ఉండేదాకా భౌతిక తలం గురించిన స్పృహ ఉంటుంది. డోలోరిస్ చైతన్యం శరీరాన్ని వదిలేటప్పుడు ఆత్మతో కూడి ఉంటుందా, ఉండదా? రిగ్రెసి చైతన్యమే ఆత్మ. మన పత్రిసార్ లేరు ఫిజికల్ గా లేరు, కానీ ఆయన చైతన్యం అందరిలో ఉంది అని చెప్తున్నా కదా. అదే చెప్తున్నా, చైతన్యమే ఆత్మ.
ప్రతి ఒక్కరిలో ఉండి ఆ శాకాహార ర్యాలీలు అవి ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రతి ఒక్క దాంట్లో. మరి అంతా జరుగుతున్నాయి ఆ కారణ జన్మలన్నీ భూమిని పాజిటివ్ తలానికి అంటే ఒక మంచి, అందుకనే భారతదేశం వేదభూమి దైవభూమి అనేది ఎందుకని అంటే ఎంతో మంది మహర్షులు జన్మించిన భూమి కాబట్టి ఈ విధంగా ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. మీ వ్యక్తిత్వం చైతన్యం వాస్తవంగా ఏమని పిలుస్తారో పిలవండి, అదే మీ చైతన్యం. చైతన్యమే ఆత్మ అని చెప్తున్నారు. అదే మీ నిజమైన ఆత్మ. దానిని మీ వ్యక్తిత్వంలో ఇముడ్చుకోవడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి. దానికి పేర్లు ఉంటాయి కదా రకరకాలు, నానా అర్థాలు అని తెలుగులో ఉంటుంది కదా. ఏ పేరు పిలిచినా దాని అర్థం అదే ఒకటే. రాజు, రేడు, నృపుడు, ప్రభువు, ఇవన్నీ రాజుకి అర్థమే కదా. అట్లా డోలోరిస్, మేము వెండి ప్రోగు తీగ గురించి చాలా విన్నాం. నిజంగా అటువంటిది ఏదైనా ఉందా? వెండి ప్రోగు తీగ తెలుగులో చెప్తారు. సిల్వర్ కార్డ్, మనకు సిల్వర్ కార్డ్ స్పిరిచువల్, ఇది ఆధ్యాత్మిక సత్యము, స్పిరిచువల్ రియాలిటీ దాంట్లో చూపిస్తారు చూడు. సిల్వర్ సిల్వర్ కార్డ్, వెండి ప్రోగు తీగ, తెలుగులో వెండి ప్రోగు తీగ, ఇంగ్లీష్ లో సిల్వర్ కార్డ్. మేము వెండి ప్రోగు తీగ గురించి చాలా విన్నాం. నిజంగా అటువంటిది ఏదైనా ఉందా? రిగ్రెస్, మీరు విన్నది నిజమే. వెండి ప్రోగు తీగ ఉన్న మాట వాస్తవం, అంటే కరెక్టే. అదే మీ శరీరపు జీవన రేఖ. అది ప్రకృతిలో సహజంగా ఉంది. శక్తి పరంగా చెప్పాలి అంటే ఈ తీగ మీ శరీరంలోని శక్తులను నియంత్రించే జీవన రేఖ. అది ఖచ్చితంగా ఒక నిజమైన ఉపకరణం. అది కూడా మనము బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్ అని ఎలాగంటామో అది కూడా ఒక ఉపకరణం. డోరిస్, మన మరణ సమయంలో ఆ తీగ తెగిపోతుందా? ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఆ సిల్వర్ కార్డ్ అంటాం కదా, అది తెగిపోతుంది. ఇంకొద్దిగా ఉంది, అది ఇంత చదివేస్తా. డోలోరిస్, కొంతమంది తాము పరిపూర్ణత సాధించలేకుండానే శరీరం నుంచి విడిపోతామేమోననే భయంతో శరీరం నుంచి వెలుపలకు వచ్చే అనుభవాలు అంటే భయపడతారు కదా. రిగ్రెస్, శరీరం నుంచి వెలుపలకు రావటం అనేది సంభవమే. ఏమైనప్పటికీ అది కావాలనుకున్నప్పుడే జరుగుతుంది కానీ యాదృచ్ఛికంగా కాదు. డోలోరిస్, అంటే మీరు చెప్పే దానిని బట్టి శరీరం నుంచి బయటకు వచ్చిన వెండి ప్రోగు తీగ తెగకుండా శరీరానికి అనుసంధించబడే ఉంటుందా? అందువలనే వాళ్ళు మరణించకుండా ఉంటారా? రిగ్రెసివ్, సరిగ్గా అంతే. సూక్ష్మ శరీర యానాన్ని అనుభవించటంలో భయమేమీ లేదు. ఏది జరగకూడదనుకుంటామో అది జరగదు, అంతే కదా. మనం కూడా ధ్యానం చేస్తుంటే సిల్వర్ కార్డ్, ఒక హనుమాన్ తోక ఏ విధంగా సాగుతూ ఉంటుందో అలాగే మనం కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం, మనలో నుంచి సూక్ష్మ శరీరం వచ్చేసి అది ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటుంది. దాని నుంచి మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకు అది ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఆ జ్ఞానాన్ని అందిస్తుందో ఈ ఫిజికల్ బాడీకి ఆ జ్ఞానం తెలిసిపోతుంది. ఎందుకు? ఇంకా మరణించలేదు. అది కట్ అయితే శవం అంటే మరణించడం. అది కట్ కాకుండా ఉంటుంది. అందుకని నిద్రలో మనకి ఏమైతుంది? కలలు అది వెళ్ళిపోతుంది. అదంతా చూస్తుంది, మళ్ళీ వస్తుంది. ఆ అజ్ఞానంలో ఏమైపోతుంది మనకు తెలియదు. కానీ అదే ధ్యానం చేస్తూ యోగ నిద్రలో ఉన్నప్పుడు మనకు అది ఎక్కడైతే వెళ్తుందో నిద్రలో అక్కడ మనం విన్నాము, ఇక్కడ విన్నాము, ఇది తెలుసుకున్నాము. ధ్యానం చేసేటప్పుడు కూడా మన సూక్ష్మ శరీరం వెళ్ళి అంతా ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. మంచి సంస్కారం మంచిది ఉంటే మంచిది వస్తుంది, చెడు ఉంటే చెడు. రిగ్రెసివ్, సరిగ్గా అంతే. సూక్ష్మ శరీర యానాన్ని అనుభవించడంలో భయం ఏమీ లేదు. ఏది జరగదు అనుకుంటామో అది జరగదు. డోలోరిస్, కానీ చాలా సందర్భాలలో ఇది సంకల్పబద్ధంగా జరిగేది కాదు. అంతా సహజంగానే జరిగిపోతూ ఉంటుంది అనిపిస్తుంది. రిగ్రెసివ్, నిజమే. అది సహజంగా తనంత తానుగా జరిగేదే. ఏదైనా కానీ ఇలా కావాలి మనం పట్టకూడదు. చేసేది మంచి ఆలోచనలతో మంచి భావంతో చేయాలి, కానీ ఆ విధంగా ఉండకూడదని చెప్తున్నారు. అయితే డోలోరిస్, ఒకవేళ ఎవరైనా ఈ ప్రయాణంలో తమ శరీరం నుంచి విడివడి చాలాసేపు ఉండిపోయే ప్రమాదం ఉందా? రిగ్రెసివ్, అటువంటి ప్రమాదం ఏమీ లేనట్లే మేము భావిస్తున్నాం అని చెప్తుంది. అట్లా ఏమీ ఉండదు అని చెప్తుంది. ఓకేనా మాస్టర్స్?